ఉందంట మీకు రింగ్ రోడ్డు పడుతుంది ఆయన పొలం మీద ఏం చేయాలి ఆయన అరెకరమే ఉంది. అరెకరమే ఉంది. కాలం అవుతుంది మొత్తం 2 ఎకరాలు కాదు అది నా వరకే అరెకరం. నీ వరకు కాదు 2 ఎకరాలు ఉందా లేదా ఉంది మీ అన్నదమ్ముల మీద రింగ్ రోడ్డు పడుతుంది దాని గురించి అడుగుతున్నారు వాళ్ళు చెప్పు. ఇస్తున్నారా రాజధానికి ఇస్తున్నారా పొలం మీది? తెలుసుకోలేదండి. తెలుసుకోలేదు ఎందుకు? మాకుందా కత్తే కదా ఎప్పుడో పూర్వం నుంచి మా సంవత్సరం సంపాదించిన ఆస్తి అది. ఆ ఉందా కత్త బాధంగా మేము ఎందుకు వరకు ఉండాలని ఆలోచన. కాదండి మనకు అభివృద్ధి చేయడానికే కదా ఆయన అడుగుతుంది. అభివృద్ధి 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 చేయడానికే కదా అడుగుతుంది ఆయన. అభివృద్ధి అయిద్దాము అభివృద్ధి కాదా మాకేం తెలుసు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఆ పొలం కావాలని మేము ఉంచుకోవాలని అనుకుంటున్నాం. అమ్మ ఈ తలుచుకోవట్లా మేము తెలుసుకోవట్లేదు. అంటే ఈయన ఫస్ట్ లో 34,000 ఎకరాలు తీసుకున్నారు కదా చంద్రబాబు గారు. అవి అభివృద్ధి చేశారు ఆ 34,000 ఎకరాలు? నాకు తెలియదు అవన్నీ. ఇంకెలా ఉంది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? నాకు ఇదేంత బాగలా. జగన్ ఉన్నప్పుడే బాగుంది పరిపాలన. ఆయన పరిపాలనే బాగుంది. ఆయన పరిపాలనే బాగుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఏదో ఆ పథకాలు ఈ పథకాలు పేదలకు అందరూ ఏదో పథకాల మీద డబ్బులు అందించండి ఆయన. ఈయన వచ్చిన కంటే 5 రూపాయలు లేదు, ఎవరికి రూపాయి ఇచ్చినట్లు లేదు. మరి ఆయన పథకం ఆయన పరిపాలనే బాగుంది. జగన్ పరిపాలనే బాగుంది. మరి ఇప్పుడు జగన్ అంతా రాష్ట్రాన్ని అప్పులు చేసిపోయాడంట కదా. అప్పులు చేస్తే నువ్వు ఎందుకు ఎక్కువ అప్పు ఉందని నువ్వు ఎక్కబాకు. నువ్వు రాజీనామా చేసి దిగు. అప్పులు మేము తీసుకుంటాం మరి అంతే కదా. నువ్వు అప్పు ఉందని నువ్వు ఎందుకు ఎక్కావు సీటు? నువ్వు ఎక్కబాకు. అప్పు ఉందని పక్కకు పో. చేసిన ఆయన తీసుకుంటాడు అప్పు. అవునా కదా? కరెక్టే కదా అది. కాదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేశారు. నేను సరిదిద్దుకుంటూ వస్తున్నాను, నాకు కొంచెం సమయం కావాలంటున్నాడు కదా. సీనియర్ నువ్వా లేకపోతే జగన్మోహన్ రెడ్డి? నీకు ఎన్ని సంవత్సరాలు సీనియర్ ఉంది ముఖ్యమంత్రిగా? 40 సంవత్సరాలు విజనరీ అంటారు. ఉందగా ఏ అభివృద్ధి చేసావు నువ్వు? ఏం చేసావు నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు కొత్తగా వచ్చాడు కుర్రోడు. అనుమశాలి నువ్వేం చేసావు? హైటెక్ సిటీ కట్టింది నేనే అంటున్నారు. ఎందుకు కట్టావు? తెలంగాణ కోసం కట్టావా నువ్వు? ఆంధ్ర కోసం కట్టావా? నువ్వు పోయి ఇప్పుడు వాళ్ళ కాడికి వాళ్ళు ఏమంటారు? ఎవరు నువ్వు ఆంధ్ర వాడు అంటారు. వాళ్ళని డెవలప్మెంట్ చేసింది కానీ మనం చేసిందా? ఆడ వేసుకోమని సీటు ఆడ గెలుచుకోమని పోయి గెలుచుకుంటాడా? ఇండస్ట్రీలు అన్ని తెచ్చింది నేనే. అభివృద్ధి ఎవరి కోసం? మన కోసం ఏమని తెచ్చాడా? దేన్ని ఫలా సిటీని బాగు చేశాడు అన్న మాట చెప్పాను. అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది నేనని చెప్తున్నాడు కదా. ఏడ తెచ్చుకొని చెప్పు. చేతి ఇది ఎందుకు? ఈ కర్మ ఎందుకు? ఈ బాధలు ఎందుకు? ఈ కథ ఎందుకు? హైటెక్ సిటీ తెచ్చా, ఫ్లైఓవర్ వేసా యువన స్టేడియానికి. ఎందుకు? ఎవరి కోసం చేసావు? మా కోసం చేసావా? నీ కోసం చేసుకున్నావు. నీకు ముందాలని తెలుసుగా. నువ్వు 40 సంవత్సరాలు పాలన వేలుగా. నువ్వు సీనియరా? జగన్మోహన్ రెడ్డి సీనియరా? సీనియరేగా. ఏది మరి నువ్వు డెవలప్మెంట్ చేసింది?